ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా తక్కువ కదండి, ఒకటో రెండో ఉంటాయి. అండ్ ఇవాళ ఇంకొక కుకింగ్ వీడియోతో వచ్చేసాను. సండే స్పెషల్ వీడియో. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే దీంట్లో ఇది నేను చేయలేదు, మా హస్బెండ్ చేశారు. సో చికెన్ కర్రీ, దోశ అండ్ బగారా రైస్, 3 రెసిపీస్ అనమాట వీకెండ్ స్పెషల్. ఈ 3 మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దోశ అనేది అందరికీ తెలిసిందే. అండ్ చికెన్ కర్రీ అంటారు, ఇది మా స్టైల్ అండి. మేము సింపుల్గా ఈజీగా చేసుకుంటాము, ఎక్కువ హంగామా ఏమీ లేకుండా. సో మా స్టైల్ ఎట్లా చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, అండ్ దెన్ జీరా, తర్వాత చిల్లీస్ అండ్ ఆనియన్స్, ఇవన్నీ 1 by 1 వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చికెన్ని రాక్ సాల్ట్ అండ్ పసుపుతోటి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది అయితే మా పాప ఫేవరెట్ ప్లేస్, సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అక్కడ కూర్చొని. అండ్ తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని కొంచెం తిప్పి అవి కూడా స్మాష్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. నేను యాక్చువల్గా లైవ్ ఆడియో పెడదాం అనుకున్నాను, కానీ వీళ్ళు ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తం కాపీరైట్స్ వస్తాయి, ఎందుకు గోలా అని నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను దీనికి. ఓల్డ్ సాంగ్స్ లేదా కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకునేదాన్ని ఇంకా వింటూ ఉంటారు. అండ్ ఈలోపు మళ్ళీ దీనికి వచ్చేస్తే చూసారా, టమాటాస్ కూడా కొంచెం స్మాష్ అయిపోయాయి. అండ్ తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం వేసుకొని ఇంట్లో పెట్టుకుని ఉంటే దేంట్లో కావాలంటే దాంట్లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా సరిపడినంత 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మీరు చికెన్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి. అండ్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యి స్మెల్ పోతుంది కదా, అప్పటి వరకు ఉంచుకోవాలి. అండ్ తరువాత కొంచెం గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత దీంట్లో కొరియాండర్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అండ్ దెన్ కారం, చిల్లీ పౌడర్ 2 స్పూన్స్. ఇది ఏంటంటే మాకు నరేష్ వాళ్ళు, మా ఫ్రెండ్ వాళ్ళు అన్నాము కదా, వాళ్ళు ఇంట్లో తయారు చేసింది మాకు పంపించారు. సో తయారు చేసింది నిజంగా చాలా టేస్టీగా, అండ్ కలర్ కూడా అంత బ్రైట్గా ఉండదండి, బట్ టేస్ట్ మాత్రం కొంచెం వేసుకోగానే చాలా స్పైసీగా అనిపిస్తుంది. బయట వాటితో పోల్చుకుంటే ఇవి హెల్దీ అండ్ తక్కువ క్వాంటిటీలోనే మన నీడ్ తీరిపోతుంది. సో ఈ 2 వేసుకొని కొంచెం తిప్పి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన కాదు, కొంచెం ఆయిల్ తేలుతుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఫ్రై అయింది. చిల్లీ ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే మళ్ళీ ఆ చిల్లీ పౌడర్ ఇవంతా కూడా మాడిపోతాయి. ఒక 1 minute అట్లా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇవి అన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, స్టిల్ కుకింగ్ రాకుండా, చివరికి ఎగ్ ఫ్రై చేసుకోవడం కూడా రాదు. అట్లాంటి వాళ్ళ కోసం కొంచెం హెల్ప్ అవుతుంది, ఈజీగా చేసుకోవచ్చు చాలా. అవి అంతా వేసుకున్న తర్వాత చికెన్ ఒకసారి తిప్పుకోవాలి. అండ్ తిప్పేసి కొంచెం సాల్ట్ వేసి ఉంచుకోవాలండి. మనం వెంటనే వాటర్ వేయాల్సిన అవసరం లేదు చికెన్ వేసేసిన తర్వాత, ఎందుకంటే చికెన్లో ఉన్నటువంటి వాటర్తోనే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది చికెన్ అంతా. ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, మీడియం ఆర్ హై ఆ రెండిట్లోనే, లో ఫ్లేమ్ అయితే అస్సలు కాదు. అండ్ ఇది ఒకటి, ఉయ్యాలు దొరికిందంటే అస్సలు కిందకి రాదు. సో వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి చికెన్లో అవి అనుకున్నప్పుడు కొంచెం 2 glasses, మీకు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. వన్స్ వాటర్ పోసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి మొత్తం అంతా కలవడానికి. కింద ఏమన్నా స్టిక్ అయి ఉంటుంది కదా పెనంకి కానీ, అట్లాగా వాటర్ వేసి ఒకసారి తిప్పామంటే అంతా పైకి వచ్చేస్తుంది. Hi friends, welcome to my channel. వీడియోలో మా పాప ఉయ్యాలు లొక్కుతుంటే
అసలు నొప్పి అవుతుంది ఆ నొప్పి ఇంకా ఉయ్యాలు ఊగే పనే ఇంకా అస్సలు దిగదు. దాన్ని పట్టుకొని ఎన్ని ఫీట్స్ చేస్తుందో చెయ్యాలి అన్ని ఫీట్స్ చేస్తుంది. సో బ్యాక్ టు చికెన్ కర్రీ. వాటర్ వేస్తే చూసారు అది బాయిల్ అవుతున్నాయి వాటర్ అంతా కూడా. అప్పుడు కొంచెం ఒక 5 minutes ఆగిన తర్వాత దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు మేము జనరల్గా 2 మసాలాస్ వేస్తామండి, గరం మసాలా అండ్ చికెన్ మసాలా. 1 స్పూన్ అంతే, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయము. అండ్ తర్వాత పెప్పర్ పౌడర్, కొంచెం స్పైసీగా ఉంటుంది పెప్పర్ పౌడర్ వేస్తే. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. ఇక్కడ వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొనే కుక్ చేసుకోండి. అండ్ ఈ మధ్యలో ఇంకొకటి ఏంటంటే గ్రేవీ ఇంకా బాగా రావాలి అంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అండ్ జీడిపప్పు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకొని గ్రేవీగా వచ్చేటట్లు చేసుకొని అండ్ దీన్ని మనం కుకింగ్ చికెన్ ఉంది కదా దాంట్లో పోసుకోవాలి. దీనివల్ల ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది వాటరీగా లేకుండా. ఇదంతా మసాలాలు వేసేసి ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఇది గ్రేవీ వేసుకోవాలి. అండ్ ఇంతేనండి, దీనికి ఒక కొరియాండర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దట్స్ ఇట్. అండ్ దోశ నా ఫేవరెట్ కాంబినేషన్, దోశ అండ్ చికెన్. దోశ ఉంది అంటే మాత్రం డెఫినెట్గా చికెన్ ఉండాలి అనుకుంటాను. నేనే కాదు ఫ్యామిలీ అందరికీ, మా ఫ్యామిలీలో అందరికీ కూడా దిస్ ఇస్ ఫేవరెట్ కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే దోశలోకి చికెన్ ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం మెత్తగా వేసుకొని తినాలంటే ఇంకా బాగుంటుంది దోశలు. దిస్ ఈజ్ అవర్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్. అండ్ కర్రీ దోశ ఎట్లా వచ్చిందో చెప్పండి మీరు. అండ్ నెక్స్ట్ బగారా రైస్ అండి. అసలు ప్లాన్ లేదు చేద్దామని చెప్పి, కానీ చేశాను. దీనికి ఏమీ అవసరం లేదు, వెరీ సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్, తర్వాత ఆనియన్స్, చిల్లీస్. అండ్ దీంట్లో మెయిన్ ఏంటంటే షాజీరా కావాలండి. షాజీరా డెఫినెట్గా బయట దొరుకుతుంది, అది ఉంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాలు అవి వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగాలు ఇవి. ఇదేంటి కొంచెం స్మెల్ అండ్ స్పైసీగా కూడా అనిపిస్తుంది వీటి వల్ల. ఇది అసలు ప్లాన్ లేదన్నాను కదా, కానీ ఎందుకో తినాలని అనిపించింది. అండ్ చికెన్లోకి చాలా బాగుంటుంది ఇదైతే. ఒకసారి మీరు ట్రై చేయండి చికెన్లోకి ఇది ఒకసారి. మన సైడ్ బగారా రైస్ అన్న పలావ్ చేసుకుంటూ ఉంటారు మన సైడ్, బట్ బగారా రైస్ ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అగైన్ సరిపడినంత అది కూడా. దీంట్లోకి బాస్మతి రైసే బాగుంటుందండి. నేను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో చేశాను, నానబెట్టలేదు, ఏమీ చేయలేదు, డైరెక్ట్గా చేసేసాను వెంటనే చేసుకోవాలి అని. బట్ నానబెట్టి బాస్మతి రైస్లో చేసుకుంటే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ ఉంటుంది కదా, రైస్ని వాష్ చేసుకొని నానబెడితే బాగుంటుంది. ఒక 1/2 hour నానబెట్టకపోయినా కూడా బాగానే ఉంటుంది, కుక్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో వాష్ చేసుకొని రైస్ దాంట్లో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో వాటర్ ఏం పోయకూడదండి ముందు, ఓన్లీ రైస్ వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అవనిస్తే ఏంటంటే మనకి పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద అయిపోతుంది. ఒక్క 1 minute రైస్ అట్లా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేసుకోవచ్చు, లేదా వాటర్ పోసుకొనైనా మనం మసాలాలు వేసుకోవచ్చు. నేనేంటంటే ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 minute దీంట్లో వాటర్ పోసేసాను. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో అంతే వాటర్ తీసుకున్నాను, నేను నానబెట్టలేదు కాబట్టి. మీరు నానబెట్టుంటే ఒక 1/2 glass తగ్గించే పోసుకోండి. బాస్మతి రైస్ అయితే అసలు చాలా తక్కువ పడుతుంది వాటర్ కూడా. సో వాటర్ కావాల్సినన్ని పోసుకొని సరిపడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు సాల్ట్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ కూడా కాకుండా వేసుకోవాలి.
గరం మసాలా, చికెన్ మసాలా, చికెన్ మసాలా, కొంచెం కొంచెం సరిపోతాయండి. ఎక్కువ ఆల్రెడీ మనం చికెన్ కర్రీలో వేసుకున్నాం కాబట్టి మసాలాలు ఎక్కువ తినకూడదు. అండ్ దెన్ సాల్ట్, ఇది కూడా ఎక్కువ అవసరం ఉండదు, కర్రీలో వేసుకున్నాం కాబట్టి. విడిగా మీరు తినాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పడతాయి ఇవన్నీ. అండ్ ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. అవంతా కూడా ఆ వాటర్ ఆ రైస్కి పట్టేటట్లుగా ఉండాలి. అండ్ దెన్ మింట్ అండ్ కొత్తిమీర 2 వేసుకోవాలి. అవి 2 వేసుకుంటేనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇవి వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత అండ్ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి. జస్ట్ 3 విజిల్స్ అండి. 3 విజిల్స్లోకి మనకి కుక్ అయిపోతుంది. అంతకన్నా ఎక్కువ కూడా వద్దు, మెత్తగా అయిపోతుంది మళ్ళీ. సో ఇది అవుట్పుట్ అయితే ఫైనల్. ఎంత పొడిగా వచ్చిందో చూసారా. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగా వస్తుంది. అండ్ ఇది కాంబినేషన్ ఆనియన్, బాస్మతి రైస్ అండ్ చికెన్ కర్రీ. మీరు ఇవి టేస్ట్ చేసి చూడండి ఒక వీకెండ్, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మా వీకెండ్ అయితే రైస్ అండ్ ప్లే తోటి ఇట్లా ఎండ్ అయింది. మరి మీది ఎట్లా ఎండ్ అయిందో నాకు కమెంట్స్లో ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.